హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సైకాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, వికాసం క్రమానుగతమైనది అనే విషయాన్ని పాటించే ఉపాధ్యాయుడు భాషా బోధనలో అనుసరించే క్రమం. సో వికాసం అనేది క్రమానుగతమైనది. మనం ఏదైనా బోధించేటప్పుడు అనుసరించే క్రమం ఏంటిది? LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రాన్ని పొంది దానికి శిక్షణ ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడు అవడంలో దాగి ఉన్న వికాస నియమం. ఒక పిల్లవాడు తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం వచ్చి మంచి గాయకుడు అయినట్లయితే అతనిలో ఉన్న వికాసం ఏంటిది? వికాసం అనేది ఒక పరస్పర చర్య. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో వికాస సూత్రం. ఈ కింద వాటిలో వికాస సూత్రం ఏంటిది? ఆప్షన్ ఏ, వికాసాన్ని ప్రాగుక్తరించలేము కానీ అంచనా వేయవచ్చు. ఆప్షన్ బి, వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. వికాసం అనేది అన్ని దిశల్లో ఒకే విధంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. వికాసం నిర్దిష్ట దిశ నుంచి సాధారణ దిశగా సాగుతుంది. వికాసం అనేది ఎల్లప్పుడూ కూడా సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశ వైపుకు వెళుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి, వికాసం సంకుచితమైనది. వికాసం అనేది సంకుచితమైనది కాదు, విస్తృతమైనది. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుదల వికాసాల జ్ఞానం ఉపాధ్యాయులకు దేని గురించిన అవగాహన కల్పిస్తుంది? పెరుగుదల వికాసాల గురించిన జ్ఞానం ఉపాధ్యాయులకు దేని గురించి అవగాహన కల్పిస్తుంది అంటే విద్యార్థుల మధ్య ఉన్న వైయక్తిక భేదాలు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ వికాస సూత్రం గెస్టాల్ట్ వాదాన్ని సమర్థిస్తుంది? గెస్టాల్ట్ వాదాన్ని సమర్థించే సూత్రం వికాసం సర్వశక్తుల సమ్మేళనం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు తరగతిలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలను ఇవ్వడం అనేది వికాస నియమాల్లో దేనిని సమర్థిస్తుంది? ఒక ఉపాధ్యాయుడు వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా నియోజనాలు ఇవ్వడం అనేది దేనిని సమర్థిస్తుంది అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి అనే దాన్ని సమర్థిస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్సన్ ప్రయోగంలో ఆల్బర్ట్ మొదట తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొచ్చుతో ఉన్న బొమ్మలకు కూడా భయపడ్డాడు. క్రమేపీ తన భయాన్ని తెల్ల ఎలుకలకు మాత్రమే పరిమితం చేసుకున్నాడు. ఇక్కడ గమనించే వికాస నియమం. ఆల్బర్ట్ ఫస్ట్ తెల్ల ఎలుకతో పాటు తెల్ల బొమ్మలకు కూడా భయపడ్డాడు, తర్వాత తెల్ల ఎలుకకు మాత్రమే భయపడ్డాడు. ఇక్కడ ఉన్న వికాస నియమం ఏంటిది అంటే వికాసం సాధారణ అంశాల నుండి నిర్దిష్ట అంశాలకు సంభవిస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విషయ ప్రణాళిక రచనా పద్ధతుల్లోని సర్పిలాకార పద్ధతిని సమర్థించే వికాస నియమం. ఇక్కడ సర్పిలాకార పద్ధతి అంటే ఏంది? ఒకే విషయాన్ని వివిధ తరగతులలో కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటాం వివిధ తరగతులలో. కాబట్టి ఇది ఎలాంటిది? వికాసం అనేది క్రమానుగతమైనది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది ఆమె భాషా వికాసాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని సూచించే వికాస సూత్రం. సో రమ్య అనే అమ్మాయికి మానసిక లోపం ఉంది. ఇది దేని మీద ఎఫెక్ట్ పడుతుంది? ఆమె భాషా వికాసం మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే దీనికి దానికి సంబంధం ఉంది కదా, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి కదా. కాబట్టి ఏంటిది ఆన్సర్? వివిధ వికాసాలు పరస్పర సంబంధాలుగా కొనసాగుతాయి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, బాల్యంలో పిల్లలు ఏడ్చినప్పుడు శరీరం మొత్తం కదల్చడం చేస్తారు. వయస్సు పెరిగిన తర్వాత అదే పిల్లలు కేవలం తనలోని నోరు, కళ్ళు మాత్రమే ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం. సో పిల్లలు ఏడ్చినప్పుడు ఫస్ట్లో మొదటంతా కదులుతున్నట్టు అనిపిస్తుంది, తర్వాత కేవలం ఆ ఎఫెక్ట్ దేని మీద పడుతుంది? కళ్ళ మీద, నోటి మీద మాత్రమే పడుతుంది. దీనిని తెలిపే వికాస నియమం ఏంటిది? ఫస్ట్ ఏమో మొత్తం కదులుతుంది. మొత్తం కదులుతడం అనేది సాధారణ అంశం, తర్వాత ఒకే స్థానానికి ఉంటుంది కాబట్టి అది నిర్దిష్ట అంశం. సో దేని కిందికి వస్తుంది? వికాసం అనేది సాధారణం నుంచి నిర్దిష్టానికి వస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
తరగతిలో తెలివి తక్కువ, మందబుద్ధి, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు గల పిల్లలు ఉండటాన్ని సూచించే వికాస నియమం. ఒక క్లాస్లో తెలివైన వాళ్ళు, మందబుద్ధి వాళ్ళు, సగటు ప్రజ్ఞావంతులు, అధిక ప్రజ్ఞావంతులు అందరూ ఉంటే ఏమన్నట్టు అన్ని రకాల విద్యార్థులు ఉన్నారు అంటే వికాసంలో వైయక్తిక భేదాలు ఉన్నట్టు అర్థం. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు సాంఘిక వికాసానికి దోహదపడే క్రీడలను సక్రమంగా ఏకాంతర, సమాంతర, సహకార క్రీడల్లో పాల్గొనడాన్ని సూచించే వికాస నియమం. శిశువు మొదట ఏకాంతర క్రీడ, తర్వాత సమాంతర క్రీడ, తర్వాత సహకార క్రీడలో పాల్గొంటాడు. ఇవన్నీ సూచించే వికాస నియమం ఏంటిది? వికాసం అనేది క్రమానుగతం. ఏకాంతర క్రీడలు అంటేనేమో ఒక్కరే ఆడుకుంటారు, సమాంతర క్రీడలు అంటే వేరే వాళ్ళని చూసి వాళ్ళ పక్కనే ఆడుకుంటారు, సహకార క్రీడ అంటేనేమో ఒకరికొకరు కలిసి ఆడుకోవడం. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది కాబట్టి వికాసం అనేది క్రమానుగతం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కౌమార దశలో శారీరక మానసిక వికాసాలు ఉధృతంగా జరుగుతాయి. ఈ వాక్యాన్ని సమర్థించే వికాస నియమం. సో కౌమార దశలో శారీరక వికాసం, మానసిక వికాసం అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని సమర్థించే వికాస నియమం ఏంటిది? వికాసం అనేది అన్ని దిశల్లో ఒకే విధంగా ఉండదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శిశువు ఏదైనా ఒక వస్తువును ఎత్తడంలో మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టు, చేతి వేళ్లను ఉపయోగించడాన్ని సూచించే వికాస నియమం. శిశువు మొదట భుజాలు, మోచేతులు ఉపయోగించిన తర్వాతనే మణికట్టును, చేతి వేళ్లను ఉపయోగిస్తాడు. ఇది ఏ వికాస నియమం కిందికి వస్తుంది అంటే వికాసం 2 నిర్దేశక పోకడల్లో సంభవిస్తుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, చరిత్రను బోధించే ఉపాధ్యాయుడు ముందుగా మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాతనే ఆధునిక భారతదేశ చరిత్ర బోధించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించే వికాస నియమం. ఒక ఉపాధ్యాయుడు చరిత్రను బోధించే టైంలో ఫస్ట్ మధ్యయుగ చరిత్ర బోధించిన తర్వాత భారతదేశ చరిత్ర బోధించినట్లయితే ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన వికాస నియమం ఏంటిది? క్రమానుగతం. ఒకదాని తర్వాత ఒకటి బోధించిండు కాబట్టి అది క్రమానుగతం కిందికి వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.